ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈరోజు సెప్టెంబర్ 13వ తేదీన ఈశాన్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ తీరానికి సమీపంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా బలపడి ప్రధానంగా బంగ్లాదేశ్ మీద, ఈశాన్య రాష్ట్రాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలకు కారణమవుతుంది. సెప్టెంబర్ 13వ తేదీకి భారత వాతావరణ శాఖ నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మరొక వైపు గత వారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా ఒరిస్సా వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తూర్పు ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. గత వారము తూర్పు ఆసియా ప్రాంతంలోని చైనా, వియత్నాం దేశాలలో అతి భారీ విధ్వంసానికి కారణమైన యాగి టైఫూన్ అవశేషాలు ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనంగా రూపుదిద్దుకున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న 2-3 రోజులలో ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.